అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 15వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు సోమవారము. ఈ రోజు తిథి శుక్ల చవితి ఉదయం 10:04 వరకు, తదుపరి పంచమి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం, పగలు 1:13 వరకు, తదుపరి పూర్వభద్ర. ఈ రోజు పర్వదినం మకర సంక్రాంతి. మన నిద్ర పాఠకులు అన్నింటా విజయం సాధించాలి. ఈ సంక్రాంతి నుంచి ప్రతి గృహం సిరి సంపదలతో ధనధాన్యాభివృద్ధితో కలకల్లాడాన్ని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. ధనపరంగా ఒడిదొడుకులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగులకు నూతన హోదాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాల్లో లాభాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా చివరికి పూర్తి చేస్తారు. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు సహాయం అందుతుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశకు చేరుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. సంతాన ఉద్యోగ వివాహ యత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలంగా సాగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో తొందరపాటు మంచిది కాదు. కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం చాలా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. నూతన మిత్రుల పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో అరుదైన లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. తదుపరి మకర రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి మీనరాశి. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలను అందుకుంటారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.